వగ్గుమన్న గన్నవరం వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ. గన్నవరం రాజకీయం మరోసారి భగ్గుమంది. మాజీకి తాజాకి మధ్య మొదలైన ఈ పోరు ఇప్పుడు లీగల్ నోటీసుల దాకా వెళ్ళింది. నిన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు ఏకంగా క్లైమాక్స్ ఫైట్కి దిగారు. అసలు గన్నవరం ఎయిర్పోర్టులో ఏం జరుగుతోంది? యార్లగడ్డపై తొడగొట్టిన వల్లభనేని వంశీకి యార్లగడ్డ ఇచ్చిన ఆ పవర్ఫుల్ కౌంటర్ ఏంటి? గన్నవరం సీన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారా? వాస్తవానికి గన్నవరం అంటేనే పొలిటికల్ హాట్ సీట్. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ కాకుండా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తాజా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వివాదాలకు అసలు బీజం గన్నవరం విమానాశ్రయంలోని 20% కాంట్రాక్టు పనులు. తనకు కనీసం సమాచారం లేకుండానే ఆ పనులను వేరే సంస్థకు అప్పగించారని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆ కాంట్రాక్టర్కు వంశీకి మధ్య దగ్గరి సంబంధాలున్నాయంటూ యార్లగడ్డ బాంబు పేల్చారు. దీనికి కౌంటర్గా వంశీ ఏకంగా సీఎం చంద్రబాబుకి బహిరంగంగా లేఖ రాశారు. ఆ తర్వాత యార్లగడ్డకు లీగల్ నోటీసులు పంపిస్తూ తనపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి యార్లగడ్డ తగ్గాడా? ఇక్కడే అసలు కథ మొదలైంది. లీగల్ నోటీసులకు బెదిరేది లేదంటూ యార్లగడ్డ నిప్పులు చెరిగారు. నేనెప్పుడూ అక్రమ మట్టి తవ్వకాలు చేయలేదని, చందాలు వసూలు చేసి రాజకీయం చేయలేదని, దోచుకున్న వాళ్లే ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ వంశీకి మైండ్ బ్లాకింగ్ కౌంటర్ ఇచ్చారు. నవంబర్ 17 నాటికి రాజకీయాల్లోకి వచ్చి 9 ఏళ్లు అవుతుందని, తనకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇద్దరి నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో గన్నవరం వేడెక్కడంతో పార్టీ అధిష్టానం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. యార్లగడ్డకు మద్దతుగా సీనియర్ నేతలను రంగంలోకి దింపే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గన్నవరం వ్యవహారంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది. సో చూసారుగా, గన్నవరం రూట్ ఎటు మారుతోంది? లీగల్ నోటీసులతో మొదలైన ఈ పొలిటికల్ వార్ ఎంతవరకు వెళ్తుంది? అధిష్టానం సమీక్ష తర్వాత గన్నవరంలో ఎలాంటి ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి? ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? యార్లగడ్డ కమెంట్స్పై మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్ చేయండి.